హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ. ఈరోజు నేను మీకు మా అమ్మ చేతితో చేసిన రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని చూపించబోతున్నాను. రెసిపీ చాలా బాగా వచ్చింది. నేనైతే తిని బాగా ఎంజాయ్ చేశాను. మీరు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కనుక యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీలోని మసాలా కోసం 5 టమాటాస్, 1 ఆనియన్ అండ్ 10 చిల్లీస్ తీసుకోండి. చిల్లీస్ మాత్రం మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలా. ఆనియన్ చాలా హార్డ్గా ఉందండి కట్ చేసుకునేదానికి. అయినా మనం వదులుతామా? కట్ చేసుకొని తీరాలా, లేకపోతే కర్రీ చేసుకోవడానికి కుదరదు కదా. దాన్ని మీడియం సైజ్గా కట్ చేసుకోవాలా. ఇప్పుడు టమాటా తీసుకొని దాన్ని కట్ చేసుకోండి. టమాటా అయితే మాత్రం మీ ఇష్టం అండి, ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. దాన్ని మిక్సీలోకి వేసుకోవాలి కాబట్టి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. మిర్చి కూడా మీకు కావాల్సిన సైజులో కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. టోటల్గా అయితే మనం మసాలా కోసం వెజిటేబుల్స్ని కట్ చేసేసి పెట్టుకున్నాము. మసాలాకి మిగిలిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. దానికోసం జీడిపప్పు 1/2 కప్పు, చెక్క 4, లవంగాలు 4, యాలక్కాయలు 4, మిరియాలు 1/2 స్పూన్, సోంపు, బిర్యానీ ఆకులు 3-4 తీసుకున్నాం. మసాలా కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ దాకా బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని బాగా వేయించండి. బటర్ అంతా కరిగిపోవాలండి. బటర్ కరిగిన తర్వాత ముందు తీసుకున్నవి కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొన్ని జీడిపప్పులు తీసుకొని కరిగిన బటర్లో వేసుకొని బాగా వేయించండి. జీడిపప్పు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ జీడిపప్పు నెక్స్ట్ కర్రీలో వేసుకునేదానికి యూజ్ అవుతుంది. మిగిలిన బటర్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు వేసి ఇంకొంచెంసేపు బాగా వేయించండి. బిర్యానీ ఆకు వేగిన తర్వాత అందులో మిగిలిన ఐటమ్స్ చెక్క, లవంగం, యాలక్కాయలు, మిరియాలు, సోంపు అన్నీ వేసి బాగా వేయించండి. అవన్నీ వేగిన తర్వాత అందులోకి ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు 2 మినిట్స్ బాగా వేయించిన తరువాత అందులోకి ఇందాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కొంచెంసేపు వార్చాలి. టమాటా ముక్కలు 2 మినిట్స్ వాడ్చిన తర్వాత అందులోకి ఇందాక 1/2 కప్ తీసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. అందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని పోసి బాగా ఉడకనియాల. అది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టాల. అది చల్లారేలోపు ఈలోపు 1 ఆనియన్ తీసుకొని దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని స్క్వేర్ బిట్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని బాయిల్డ్ వాటర్లో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసి పెట్టుకోండి. కుక్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఫిల్టర్ చేసి
ఒక బౌల్లో తీసుకోండి. ఇందాక చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసి పెట్టుకోవాలా. జార్లో వేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ వేసి పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి అందులో బటర్ వేసుకొని బటర్ కరిగేంత వరకు ఉంచాల. బటర్ కరిగిన తర్వాత అందులోకి జీలకర్ర వేసుకొని బాగా వేయించాల. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా వేపాల. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలా. అదంతా కలిసిన తర్వాత కర్రీకి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలా. కలిసిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలా. అంతా మిక్స్ అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఫైన్గా మిక్స్ అయిన తర్వాత ఉడకబెట్టిన బఠానీలు వేసుకొని కొంతసేపు ఉడకబెట్టాల. మధ్యలో అడుగంటకుండా గెంటితో కలబెట్టుకోవాలి. కలిసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 to 3 minutes వరకు సిమ్లో పెట్టుకోవాలి. మూత తీసి కొంతసేపు కలపెట్టుకొని ఇందాక ఉడకపెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కలబెట్టుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా బాగా తిప్పుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా కస్తూరి మేతి, టేస్ట్ కోసం 2 స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి బాగా కలబెట్టుకోవాలి. తరువాత ఫ్లేవర్కి తగ్గట్టు కొత్తిమీర వేసుకొని కొంతసేపు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. 2 గంటల ముందర నానబెట్టుకున్న చపాతీ పిండిని ముద్దలుగా ఒత్తుకొని ఆ ముద్దలని పొడిపిండిలో అద్దుకొని చపాతీ పీట పైన వేసుకొని పొడిపిండిని చల్లుకుంటూ గుండ్రంగా వచ్చేలాగా చపాతీలని ఒత్తుకోవాలి. ఇలా రుద్దుకున్న చపాతీలని పొయ్యి పైన పెనం వెలిగించుకొని పెనం వేడైన తర్వాత చపాతీలను వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ అట్ల కాడ సహాయంతో సమంగా కాలేలాగా కాల్చుకోవాలి. అవసరమైతే నూనెను కూడా యాడ్ చేసుకోండి, అది మనకి ఆప్షనల్. అవసరం లేదనుకుంటే నూనె లేకుండా కూడా సమంగా కాలేలాగా కాల్చుకోవచ్చు. ఇలా కాలిన వాటిని ప్లేట్లోకి తీసి పెట్టుకొని మనము పన్నీర్ బటర్ మసాలాతో సర్వ్ చేసుకోవడమే.
చూస్తున్నారు కదా రోటీలు ఎంత చక్కగా కాలినాయో. ఈ రోటీల్ని మనం పన్నీర్ బటర్ మసాలా కాంబినేషన్తో తింటుంటే అసలుకి నాకు నోరు ఊరిపోతుందండి. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మొత్తం మీద సూపర్గా వచ్చినాయి. మీరు టేస్ట్ చేయండి ఇంట్లో చేసుకొని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.